హల్లెలూయా 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 హల్లెలూయా. Good evening to all. We are inviting you to take part in this online worship. Greetings to you in the holy and precious name of our Lord and Savior Jesus Christ. I am feeling very happy to invite you to take part in this online worship. Hope that next week onwards you will be allowed to worship our Lord God in His sanctuary. పైన యేసుక్రీస్తు అందరికీ ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇలాగ మనందరము ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతుండగా రాబో కాలంలో వచ్చే ఆదివారానికి మన ఆలయంలోనే దేవుని సన్నిధిని ఈ యొక్క ఆరాధన జరిగించుకుంటాం నిరీక్షణ కలిగి ఇండియా పెద్దకొస్తున్న దేవుని సంఘము బస్సు తారక నగర్ ఐపీసీ చర్చ్ తరఫున శనివారపు ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకు సాగుదామండి. అందరూ కూడా సిద్ధపడి ఈ సమయం ముందు ఫేస్బుక్లో ఈ కార్యక్రమం లైవ్ అవుతుంది. ఒక 2 hours తర్వాత యూట్యూబ్లో కూడా పాస్టర్ పటాగి సునీల్ కుమార్ అని టైప్ చేయడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చును. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న దేవా స్తోత్రముడా, ఘనుడా, పరిశుద్ధుడా, ఈ సాయంకాలం వేళ ఈ శనివారం ప్రార్థన పుట్టుమందు మేమందరము మీ పరిశుద్ధ పాల్సిన దగ్గర మాకు ఇచ్చినటువంటి సమయం స్తోత్రం ఆయన తండ్రి. సంఘాన్ని దర్శించండి, సంఘాన్ని దీవించండి. ప్రార్థన చేయటం ఆయన దేవతని అందరము ఏకీవించుండగా మా మధ్య మీ సన్నిధి ఉంచిన ఆయన తండ్రి. ఈ యొక్క అననుకూల పరిస్థితులను బట్టి COVID-19 పాండమిక్ సిచ్యుయేషన్ బట్టి నాయన గృహాలు పరిమితమై ఆరాధన కొరకు ఆలయానికి రాలేని పరిస్థితుల్లో సంఘములన్నీ ఉండేట్టుగా తమ ఇంట నిలిచి కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా ఉపవాసం ఉంది నాయన విజ్ఞాపన ప్రార్థనలతో మిమ్మల్ని వేడుకొచ్చినటువంటి సంఘ బిడ్డల కొరకు స్తోత్రం తండ్రి. సంఘం కొరకు, స్త్రీ సమాజం కొరకు, చిన్నబిడ్డల పరిచర్య కొరకు, సంఘ పెద్దల కొరకు వందనాలు. మీరు మా మధ్య మీ సన్నిధి ఉంచండి ఆయన. కుటుంబాలను దర్శించిన ఆయన ఐక్య దేశంలో తండ్రి నాయన మీరు తండ్రి నాయన ప్రతి గృహాన్ని దర్శించి ఇశ్రాయేలు గృహంలోకి తండ్రి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షించి వారిని కాచుకుని ఉన్నారు తండ్రి. ఈ యొక్క విపరీతమైన పరిస్థితుల్లో తండ్రి నాయన గత నెల కంటే అంతకుముందు మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉన్న దానికంటే కూడా ఈ నెల భారతదేశంలో అత్యధికమైనటువంటి సంఖ్యలో కేసులు తండ్రి విస్తరించుండగా నా తండ్రి ఈ పరిస్థితి తీసేబట్టి సహాయం దయచేయండి. ఈ కష్టకాలం ముందు తండ్రి మీ కృపను బట్టి కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టి వారు ఒక చక్కని నివాసపురం చేరున్నట్లుగా ఒక చక్కని త్రోవను ఆయన వారిని నడిపించడని 107వ కీర్తనలో మీరు శ్రమించినటువంటి వాగ్దానం చొప్పున నాయన ఈ కష్టకాలంలో మొదలుపెట్టిన సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను దర్శించి ఈ విపత్తు నుంచి తప్పించిన ఆయన వ్యాధిగ్రస్తులు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనుల దేవతను బలపరచిన ఆయన ఆత్మలేని వారికి ఆత్మ దయచేతండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేతండి. అంతే అన్నిటికంటే విన్నగా నా ప్రభా ఈ యొక్క విపత్తులో తండ్రి కుటుంబాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా కుటుంబాలు పోషింపడానికి సహాయం దయచేయన నీ కృప తోడుగా ఉంచు, నీ బలవారి గురించి నీ దయచూపును వేరు చేతండి. ఇప్పుడు పాటలు పాడి నీ నామాన్ని కనపరచటకు, పాటలు పాడుతుండగా స్తుతులను స్వీకరిస్తాయన తండ్రి. ప్రార్థించగా ప్రార్థన ఆలకించండి దేవా. ప్రతి విన్నపానికి చెవేగుతండి, మేలుకు చేయనైనా ఆస్వాదించు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతండి. నాకు మాకు అవసరమైన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఆయన. కొంచెం పొంది సమస్త విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకొని మాకు దీవెనలు చేయమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడే బిడ్డలు రండి.
అది మంచిది. మనం వచ్చి కీర్తన పాట పుస్తకం నుండి 157 నంబర్ పాట పాడుతున్నాం. 157 నంబర్ పాట. నాకు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వం యేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వం యేసుకే నాదు జీవము, ఉండిన వేళ వందబడిన వేళ నాదరికి చేరెను, చుట్టాలి
రుచి కీర్తన పాట పుస్తకం నుండి 748 నంబర్ పాట పాడుతున్నాం. 748 నంబర్ పాట పాడుతున్నాం. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులం యేసయ్యా, మము బలపరచుము యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులం యేసయ్యా, మము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులం యేసయ్యా, మము బలపరచుము యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకు యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులం యేసయ్యా, మము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాతా శ్రీ యేసునాథా, జీవపు దాతా శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకు యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
దేవుని కరుణామకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా నేను మరొక మాట శుభం తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మనం ఈ సాయంకాల వేళ ఇలాగ ప్రార్థనకు దేవుని పరిశుద్ధ పాదసన్నిధికి కూడి రాగలిగి ఉన్నాం. ఈ రాత్రి వేళ ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 28వ అధ్యాయం నుండి లేఖన భాగాన్ని మీ కొరకు చదవాలని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నా. ఇందులో ప్రాముఖ్యంగా 10వ వచనం నుంచి 22వ వచనం వరకు యాకోబు బేతేలులో చూసినటువంటి దర్శనాన్ని గురించినటువంటి వర్తమానాన్ని మనం కనుగొనవచ్చు. అలాగనే ఈ యొక్క అధ్యాయంలోనే యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను 13వ వచనం నుండి ఆ యొక్క 15 వరకు మనము చూడవచ్చును. 16 అలాగనే 17 వచనాలలో తాను దర్శనం పొందినటువంటి స్థలమును గురించి యాకోబు యొక్క నిశ్చేతను మనము తెలుసుకునవచ్చును. మెట్టుకు మొట్టమొదటిగా 10 నుంచి 15 వరకు చదవాలని నేను కోరుకుంటున్నాను. అక్కడను బట్టి మిగిలిన వచనాలు కూడా మనం చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. 16-17 కూడా చదువుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రార్థన చేసుకున్నాము. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసుకొని ముందుకు సాగాలని ప్రభుపేట నేను
కోరుతూ ఉన్నారండి. సర్వశక్తిగా దేవా స్తోత్రముడా కరుడ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధుడా స్తోత్రమైన చదువుబడి లేఖనం ద్వారా నాతో సంఘంతో మీరు మాట్లాడుతుంది. నా తండ్రి ఈ వారం గడిచి తిరిగి 14వ తారీఖున సంఘములో తండ్రి అందరూ కూడా చేరిండి ప్రార్థన చేయటికై దేవ మందిర ద్వారం తెరవబడుతుండగా నిరీక్షణ కలిగిన వారమై తండ్రి ముందుకు సాగుతుండగా తండ్రి ఈ యొక్క లాక్డౌన్లో తండ్రి మీ యొక్క వెసులుబాటు కల్పించబట్టును బట్టి లాక్డౌన్లో సడలింపులు ఇవ్వబట్టును బట్టి నాయన జనుల మధ్య అనేక విధములుగా ఇబ్బందులు కలుగుతుండగా ఈ పరిస్థితులన్నింటి కూడా మీరు మార్చండి తండ్రి. తాను పరుడైనటువంటి స్థలము మరణపు గమనీయే కానీ వేరొకటి కాదని ఎలాగైతే యాకోబు తెలుసుకుని ఉన్నాడు. ఇది దేవుని మందిరమగునని అతడు ప్రతిష్ఠ చేస్తున్నాడు. నాయన అలాగనే తండ్రి మేమున్న స్థలము తండ్రి దేవా నీకు ప్రతిష్ఠం పట్టుకు మీరు ఆజ్ఞ ఇవ్వండి తండ్రి. నాయన నీ దర్శనము తెచ్చే నాయన దేవా మీ మార్చన వేయండి తండ్రి. తిరిగి నేను ఈ స్థలములకు నిన్ను రప్పించదని యాకోబు చెప్పిన రీతిగా తండ్రి మాతో కూడా మీరు మాట్లాడి సంఘంతో మీరు మాట్లాడి కుటుంబాలతో మీరు మాట్లాడి తండ్రి నీ సన్నిధికి బిడ్డలను రప్పించిన నీ దర్శనం చేత నీ నిబంధనల చేత నాయన నీ వాగ్దానం నెరవేర్చుకుని తండ్రి నీ ఎదుకు వారు తీసుకుని రాబడుతున్న కృపను గురించి మహిమ ఘనతా ప్రభావం పొందుకుని ఎవరెవరు ఉపవాసం ప్రార్థన చేసినారో బలహీన స్థితిలో ఎవరున్నారో వారిని దర్శించిన ఆయన, అలాగే బలహీన స్థితిలో ఉన్నటువంటి ఆశ్చర్యజ్యోతిని దర్శించిన ఆయన, అలాగే తండ్రి ఆయా పరిస్థితుల్లో మీ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్న వారిని దర్శించిన ఆయన, సంఘపక్షంగా నాయన సార్వత్రిక సంఘపక్షంగా కూడా మీరు ఉండి మేలు కలిగిసిన పొందండి తండ్రి. నన్ను మరుగుపరిచి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం పొందండి ఆయన. ఏ స్నామం వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమె ఈ లేఖనము చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖనంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 28వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఈ యాకోబు తన యొక్క తండ్రి ఇంటి దగ్గర నుంచి బేర్షెబా నుంచి ఇస్సాకు రెబ్కాల యొక్క కుమారుడిగా 2 కుమారుల్లో చిన్నవాడిగా యాకోబు ఉన్నాడు. మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో ఈయన ఏశావుకు రావాల్సినటువంటి వాగ్దానం లేక ఆశీర్వాదమును తండ్రి నుండి యాకోబు పొందుకొని ఇస్సాకు నుండి బయలుదేరి తల్లి ఎందుకు వెళ్ళినప్పుడు తిరిగి ఏశాకు తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి తనకేమి కూడా దీవెనలు మిగిలిన లేదని నొచ్చుకున్నప్పుడు అతను కోపించి ఒకవేళ ఈ యొక్క పరిస్థితుల్లో ఆగ్రహం చెందిన పరిస్థితుల్లో తన తమ్ముడైనటువంటి యాకోబును హాని చేయవచ్చుననే ఉద్దేశం కలిగి రెబ్కా అతనికి అనగా తన కుమారుడైన యాకోబును ప్రేమించి ఆయన్ను ఇంటి నుంచి వెళ్ళిపోవలసిందిగా తన మేనమామ నివసిస్తున్నటువంటి పద్దనరాముకు హారానికి వెళ్ళవలసిందిగా బోధ చేస్తూ ఉంది. ఆయన బయలుదేరి వెళ్తూ ఉండగా 10వ వచనం రాయబడినట్టుగా యాకోబు బేర్షెబాను బయలుదేరి హారాను వైపు వెళుతూ ఒక చోట చేరి బ్రతుకునికినందున ఇక్కడ రాయబడింది. ఆ చోటు ఏదో దేవుడు ఎరిగి ఉన్నాడు, లేక దేవుడు ఎరిగి ఉండి తాను పరుండినటువంటి రాత్రి వేళ తాను అక్కడ బస చేసి నిద్రించినటువంటి స్థలంలో తనను దర్శించి ఆ చోటిని ఎట్టి మహిమకరమైనదిగా దేవుడు మార్చనే ఉన్నాడో యాకోబు గ్రహించినప్పుడు ఆ చోటికి యాకోబు పేరు పెట్టి ఉన్నాడు. ఏమని అనగా బేతేలు అనుమాటకు దేవుని ఇల్లు అని అర్థము. యాకోబు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి చాలా పొద్దుపోయింది, చీకటి కమ్మింది, ఏకాంత జీవితము, తల్లికి తండ్రికి అన్నకు కుటుంబానికి దూరముగా ఆయన హారాను వైపు బయలుదేరి వెళ్తున్నాడు. యాకోబు యొక్క ప్రయాణంలో ఎవరు కూడా ఆయనతో లేరు. చీకటి కమ్మినటువంటి ఆ రాత్రి వేళ ఆయన ఇంటి వద్ద లేడు కనుక దీపం కూడా ఆయనతో ఉందని మనం అనుకోవడానికి వీలు లేదు. కానీ దేవుడే ఆయనకు వెలుగై ఉన్నాడు. ఎట్టి వెలుగై ఉన్నాడు అనగా నిబంధన చేసేటటువంటి వెలుగుగా దేవుడు ఆ చోట యాకోబుతో ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. మనమున్న చోట ప్రొద్దుకునికిన రీతిగా అగమ్యంగా మనకి ఇప్పటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల యొక్క ఉద్దేశము, మేధావులు, డాక్టర్లు చెప్పేటటువంటిది ఏమనగా ఎంతవరకు ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో లాక్డౌన్ సడలింపుల్లో ఈ యొక్క
కోవిడ్-19 పెరుగుద్దో తెలియదని, లక్షల్లోనే రోగుల సంఖ్య పెరగవచ్చునని చెప్తూ ఉన్నారు. అది వారికి లేక మనకు తెలియకపోవచ్చును, కానీ దేవుడు మన పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. మన స్థితిని ఆయన గమనించేటటువంటి దేవుడు. మెట్టుకు మనం చూసినట్టు 21వ అధ్యాయంలో హాగరు ఆమె కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఉన్నటువంటి చోటును ఆయన ఎరిగి ఉన్నాడు. అంతకుముందు 16వ అధ్యాయంలోనే హాగరు విషయమై దేవుడు ఆ చోట, ఆమె ఉన్న చోటును ఆయన ఎరిగి ఉన్నాడు కనుక చూచుచున్న దేవుడు అనేటటువంటి పేరును హాగరు దేవునికి పెట్టడాన్ని మనం చూస్తాం. ఆయన చూచుతున్నటువంటి దేవుడు. ఈ యొక్క 28వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగనగా 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో చేసినటువంటి నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన ఆ 17వ అధ్యాయంలో మనం చూడవచ్చును. 17వ అధ్యాయంలో అబ్రహామిక్ కవెనెంట్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ది 17th చాప్టర్ ఆఫ్ జెనసిస్. అది 17వ అధ్యాయము 1 నుంచి 14 వరకు మనం చూడవచ్చును. అలాగే ఆయన అబ్రహాము కుమారుడును యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకుతో ఆదికాండము 26వ అధ్యాయంలో ఆయన నిబంధన చేస్తాడు. 26వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కూడా ఇస్సాకుతో చేసినటువంటి కవెనెంట్ని మనము నిబంధనలు మనం చూడవచ్చును. అలాగే దేవుడు యాకోబుతో చేసినటువంటి నిబంధనను 28వ అధ్యాయము 13 నుంచి ఆ యొక్క 15వ వచనం వరకు కూడా మనము చూడవచ్చును. మనము మనతో నిబంధన చేసేటటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. అలాగే మనం నిబంధన ప్రజలము, మన దేవునితో మనము నిబంధన కలిగి ఉన్నాం కనుక ఆ నిబంధన తొలగిపోదు. ఇది మనం ఇప్పుడు దేవుడు తన మాట ద్వారా, తన వాగ్దానం ద్వారా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన నిబంధన చేసి ఉన్నాడు. మనతోనైతే కృత నిబంధన సంఘముతో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆకాశము భూమి గతించుకోను కానీ ఈ నా మాటలను సున్నైనను పొల్లైనను గతించిపోదని ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆయన నిశ్చయతను తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం నిబంధనలో ఉన్నా కనుక నిబంధన తప్పిపోదు. మనం కూడా నిబంధనల నుంచి తొలగిపోని ప్రజలుగా దేవునితో ఉండాలి. మొదటిగా ఒక చోటు అని చెప్పేటటువంటి చోటు, అది దేవుడు యాకోబును దర్శించినటువంటి చోటు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అలాగే ఈ యొక్క ఆ చోటును గురించి, ఆ యాకోబు మాట్లాడడానికి గురించి మనం చూడవచ్చు. ఇక్కడ దేవుడు యాకోబుతో దర్శనంలో మాట్లాడడం, అలాగే మేలుకున్న తర్వాత యాకోబు దేవుడితో మాట్లాడడాన్ని కూడా మనము చూస్తాం. మొదటిగా స్థలమును గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. అలాగే దేవునికి తన అర్పణను గురించి ఆయన 20వ వచనం నుంచి ఆ యొక్క 22వ వచనం వరకు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధన కలిగిన వాడిగానే గాక యాకోబు దేవునికి ప్రమాణము చేసిన వాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవునికి ప్రమాణము చేసిన వాడిగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే మనము దేవునికి మాట ఇవ్వాలనేటువంటి దానిని మనం ఆయన సన్నిధిలో చూస్తున్నాం. దయచేసి చూడండి, 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 17వ వచనం. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. యాకోబు 28వ అధ్యాయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగంతో మోషే మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడంటే, తదనంతర కాలమందు నీవు దేవునితో దేవాలయాన్ని కట్టడలు కైకుంటానని మాట ఇచ్చావు కదా అంటూ ఉన్నాడు. అలాగే 132వ కీర్తన 2వ వచనంలో మనం మొదటి 2 వచనాలు చూసినట్లయితే తనకు కలిగినటువంటి బాధలన్నింటిలో దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని ఉండగా చదువుదాం అన్నమాట. చూడండి ఒకసారి. యెహోవా దావీదునికి కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున
జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేస్తున్నాడు. దావీదు మాట ఇచ్చి దానిని దేవుని కొరకు నెరవేర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చేద్దాం. అలాగే ఇశ్రాయేలు జనాంగము, ప్రభువా మేము నీ కట్టడలను వింటామని వారు కూడా దేవునికి మాట ఇచ్చిన వారిగా ఉన్నారు. యాకోబు ఈ యొక్క ఆదికాండము 28వ అధ్యాయము 20 నుంచి ఆ యొక్క 22వ వచనం వరకు దేవునికి మాట ఇస్తున్నాడు. ప్రభువా నీవు నన్ను క్షేమముగా తిరిగి నా తండ్రి ఇంటికి రప్పిస్తే నేను నీకు 10వ భాగమును ఇస్తానని, అలాగే యావత్తులో కూడా నేను నీకు చెల్లిస్తానని, నీవు నాకు దేవుడు అయి ఉంటావని ఆయన దేవుడితో ఆ యొక్క ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మనం కూడా తిరిగి మన పనుల్లో మనం ప్రవేశిస్తున్నాం. అంత మాత్రమే కాక ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి ఆరాధన కొరకు కూడా మనం ముందుకు సాగలై ఉన్నాం. మనము నిబంధన కలిగి ఉన్నాము. అలాగే దేవునితో మనకు కలిగినటువంటి ప్రమాణమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు మాట తప్పని వాడు. మనం కూడా మాట తప్పకుండా ఆయన్ని సేవించాలని నేను కోరుకుంటున్నాను. యాకోబు కేవలము దేవుని వాగ్దానం కలిగినటువంటి వాడు గాను, యాకోబు కేవలము దేవునితో నిబంధన కలిగిన వాడు గాను లేడు, కానీ ఆయన దేవునికి మాట ఇచ్చిన వాడిగా ఉన్నాడు. దేవాది దేవుడు, సృష్టికర్త, సమస్తమును కలుగు చేసినటువంటి వాడు, సర్వ సృష్టికి కూడా ప్రభువైనటువంటి దేవునికి మాట ఇవ్వడం అంటే మన దగ్గర మాట తీసుకోవాలని దేవుడు కూడా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగైతే తల్లి తనకు బిడ్డ ఆహారాన్ని తినిపించినప్పుడు సంతోషిస్తుందో, తండ్రి తట్టు కుమారుడు తిరిగి ఇచ్చినప్పుడే నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నానని కానీ, నేను నీకు తోడుంటానని కానీ కుమారుడు మాట్లాడినప్పుడు తండ్రి ఎలాగైతే సంతోషిస్తాడో, దేవుడు కూడా మనం ఆయన సృష్టిలో ఉండి ఆయన మనకి అన్న వస్త్రములను, ధరించుకున్నట్టు వస్త్రములను, భుజించుటకు ఆహారం ఇచ్చి మనకు తోడై ఉండి, యాకోబు చెప్పినటువంటి మాట 21వ వచనము, ఆదికాండం 28:21వ వచనము, వెళ్ళు మార్గమంతటిలో కూడా నన్ను కాపాడి. చూడండి 21వ వచనంలో యాకోబు అంటున్నాడు, దేవా నీవు నాకు తోడై ఉండి నేను వెలుచు నీ మార్గంలో నన్ను కాపాడి. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. చూడండి ఈ దినాన ధరించే వస్త్రాన్ని ఇంటికి రాగానే తీసివేయమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఒక్కరోజే వాడాలి, దాన్ని తీసివేయాలని చెప్తున్నారు. దేవుడు మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమనగా, అవి అడవి పువ్వులు, అవి ఎంతో సుందరంగా అలంకరించబడ్డాయి, దేవుడి వలన అలంకరించబడ్డాయని చూస్తూ ఉన్నాం. అలాగే మొట్టమొదటిగా మానవునికి ధరించుకోవడానికి ఆదికాండము 3వ అధ్యాయంలో చర్మపు చొక్కాయిలను దేవుడు చేయించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఈ దినాన మనం ధరించినటువంటి వస్త్రములను మనము తీసివేయాలని ఆ యొక్క విజ్ఞులు అలాగే వైద్యులు మనకు చెప్తున్నారు. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడి యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించును. 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యాకోబు చెప్తూ ఉన్నాడు 21వ వచనంలో, దేవుడు నాకు తోడయుండి నేను వెలుచు నీ మార్గమును నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడైండెను. తినుటకు ఆహారం మనము చాలా విధాలుగా చూస్తే ఆహారం వలన కూడా మనకి దినాన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ఇంతవరకు తల్లి చేతి ఆహారమును భుజించినటువంటి యాకోబు ఈ దినాన దేవుని చేతి నుండి ఆహారమును తీసుకుని భుజించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగే తండ్రికి ఇష్టమైనటువంటి రీతిగా ఆయన తన యొక్క ఆహార్యాన్ని మార్చుకొని ఆయన ఆ యొక్క రోగము ఉండేలాగా వస్త్రాలు వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యాకోబు ఈ దినాన ఆశీర్వాదాన్ని పొందుకున్నాక కూడా తనకి దేవుడిచ్చే వస్త్రాలు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మనకి ఆహారము దేవుడి నుంచి మనం పొందుకోవాలి. ఆ ఆహారము దీవెనకరమైనటువంటి ఆహారము. మనుషులు దేవదూతల ఆహారమును భుజించరని కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ ఆహారం వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రమాదము కానీ హాని కానీ మనకు కలగదు. అలాగే ఆయన ఇచ్చేటువంటి వస్తువులు మనం ధరించుకునేటప్పుడు ఆయన కాపుదలలో మనము ఉంటామని ప్రభు పెట్టనేది జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాక తాను వెలుచున్నటువంటి మార్గములో ఈ ప్రార్థన ఎంత బాగుందంటే, బేతేలులో యాకోబు యొక్క ఆలోచనలు మనము 27వ అధ్యాయంలో మనం చూస్తాము. పుట్టుకతోనే ఆయన తన అన్న మీద ఆధిపత్యం కలిగినటువంటి చురుకుతనం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నించాడు. అయితే ఆయన మొట్టమొదటి ప్రార్థనగా యాకోబు చేసిన మొదటి ప్రార్థనగా ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క 20, 21, 22 వచనాల్లోని ఆ లేఖన భాగాన్ని మనం గుర్తించవచ్చును. యాకోబు ప్రార్థనలో ఎంత చక్కటి మర్మములను లేక తన జీవితానికి అవసరమైనటువంటి దేవుని సహాయాన్ని కాపుదలను యాకోబు కోరుతూ ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కూడా శనివారం ప్రార్థన కొరకు ప్రత్యేకించుకుంటాము. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఈ దినాన్ని మనం ఎదురు చూస్తాం. కానీ దినదినము కూడా అనుదినము ప్రతిదినము కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ మనకు కలిగిన వస్త్రాలను ధరించి మనకు కలిగిన దాన్ని భుజించి దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కలిగిన దాన్ని మనం ఇస్తామని మనం అనుకునే విధంగా మన ప్రార్థన ఉండకూడదు. యాకోబు ఏమనుకుంటున్నా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ధరించుకున్నట్టుకు దేవా నీవు నాకు వస్త్రాలను అనుగ్రహించు, అలాగే భుజించుటకు నీవు నాకు ఆహారాన్ని దయచేయి, నేను వెలుచున్న మార్గంలో నీవు నన్ను కాపాడు. చూడండి, దేవుని కాపుదలను యాకోబు కోరుతూ ఉన్నాడు. నా తండ్రి అబ్రహాము వెండి బంగారం కలిగినటువంటి వ్యక్తి ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన దగ్గర 100 మంది సేవకులు ఉన్నారు. అంతటి ఆస్తికి వారసుడుగా ఇస్సాకు యొక్క కుమారుడైనటువంటి యాకోబు, ఏశావు ఉన్నారు. యాకోబు తన సమస్తాన్ని పంచుకొని ఆదికాండం 32వ అధ్యాయంలో అన్నయ్య ఏశావు దగ్గరకు వచ్చి ఏశావుకు కానుకలు ఇచ్చినప్పుడు ఏశావు ఏమంటాడంటే, నాకు తగినంత దేవుడు ఇచ్చాడు, ఉంది అని చెప్తాడు. యాకోబు సంపాదించుకోవడానికి ముందుకు సాగాడు. ఈ దినాన్ని మనం చూసినట్లయితే మన ఇంటి కుమారులు కుమార్తెలు కూడా మనకి ఏదో దేవుడి ఇచ్చిన దాంట్లో మనం కలిగిన దాంట్లో వారికి విద్యను అభ్యసింపజేసి వారు పోషింపబడడానికి, వారు మంచి ఘనత కలిగి ఉండడానికి విదేశాలకు, దూర దేశాలకు, దూర ప్రాంతాలకు మనం వారిని పంపించి ఉన్నాం. కానీ అప్పటికే ఆయన తన ఇంటి వద్ద కూడా దేవుడిచ్చింది కలిగిన వాడిగా ఉన్నాడు. మనకి కలిగిన వాటిలో ప్రాముఖ్యంగా మనం ఎంచవలసింది ఏంటంటే, దేవుణ్ణి మనం ఎంచుకోవాలి. అదే ప్రారంభంలోనే దర్శనానికి ముందే దర్శనము ప్రారంభం కావడమే యాకోబు యొక్క దర్శనము ఏమని ప్రారంభం అవుతుందంటే, దేవుని మాటతో ప్రారంభమవుద్ది, దేవుడు చూపెట్టినటువంటి సూచనతో ప్రారంభమవుద్ది. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మన దర్శనం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనం కంటే కూడా దేవుడు చూపెట్టేటటువంటి సూచన మనకి ఆధారం కావాలి. చూడండి, 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాము. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుడి దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ఈ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఆయన భూమి మీద మన కొరకై దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నవాడుగా ఈ దినాన ఆయన ఉన్నాడు. దర్శనం వల్ల మొదటిగా మనం చూడవలసింది మన దీవెన కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తును మనం చూడాలి. మనం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, అలాగే దేవుని సంఘానికి చెందిన వారిగా మనం పిలువబడుతున్నామంటే మధ్యవర్తి, దేవునికి మనకి మధ్యవర్తి అని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక మనం పిలువబడుతున్నాం. మన ఘనతను బట్టి, మన ఆధిక్యతను బట్టి మనకి దర్శనం అనుగ్రహించబడటం లేదు. కానీ మనమున్న స్థితిని దేవుడు ఎరిగి ఉండి ఆ స్థితిలో మనల్ని ఆదుకోవాలని, మనల్ని నడిపించాలని, మనల్ని కాపాడాలని ఆయన మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడని సంఘము ఎరిగి ఉండాలని సంఘ కాపరిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు దేవుని స్తోత్రిద్దామండి. మొదటిగా దర్శనములో ప్రభువును మనం చూడాలి. అలాగే చూచుడు మాత్రమే కాక ఆ యొక్క దర్శనములో దేవుని మాటను వినినవాడిగా యాకోబు ఉన్నాడు. దేవుడు తనకిని యాకోబుని కలిగినటువంటి ఆ యొక్క రిలేషన్ ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. లెట్ us read 13th verse from 28th chapter of Genesis అండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పితరుల దేవుడు. మనం చూసినట్లయితే
ఆ యొక్క ఆ కీర్తన గ్రంథంలో మనమండి ఒక మాటను మనం చూద్దాం. ఆ దేవుడు పితరుల దేవుడు అనేటటువంటి దాన్ని మనము మన బిడ్డలకు నేర్పాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను. ఇక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం. 44వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు యాకోబుతో తాను పితరుల దేవుడు అని మాట్లాడాడు. దేవుని యొక్క కార్యములను గురించి, దేవుని గురించి పితరులు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన పిల్లలతో మనం కలిగినటువంటి కుటుంబానికి ఉన్న ఆధిక్యతలు మాత్రమే కాదు, కానీ మన దేవుని యొక్క ఆధిక్యతని గురించి మనం తెలియజెప్పాలి. ఈ మాట చదువుతామండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనుల గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. ఎందుకనగా వారి భుజబలము కాదు కానీ, వారి బాహుబలము కాదు కానీ, దేవుని యొక్క బాహుబలము చేత వారు దేశము స్వతంత్రించుకున్న వారిగా ఉన్నారు. ఇక్కడ దేవుడు దేశంలో గురించి ఆ యొక్క యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఉపాధి గురించి లేక ప్రాణమును కాపాడుకున్నట్టుకు ఆయన ఆ యొక్క హారానికి వెళ్తూ ఉండగా దేవుడైతే స్వాస్థ్యముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు సంపాదించుకోవడానికి ముందే యాకోబు కావాల్సిన స్వాస్థ్యము దేవుని దగ్గర ఉంది. నిన్నటి వరకు కూడా లలితా జీవిస్తున్నటువంటి ఆ యొక్క యజమాని మనతో ఒక మాట మాట్లాడేవాడు. ఏమనంటే, ఎవరికి డబ్బులు ఊరికి రావు, ఆ కష్టాన్ని నేను ఎదిగినా అని చెప్పేవాడు. కానీ ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్ దినాన్ని ఆయన ఎవరు మాట్లాడుతున్నాడంటే, డబ్బు కాదు కానీ ప్రాణాలు చాలా ప్రాముఖ్యమైనవని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా తనకి దర్శనం ఇచ్చినప్పుడు యాకోబు ఏమంటే, నీవు నన్ను కాపాడి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దర్శనాన్ని పొందిన వాడు తనను తాను దేవుని ఎందుకు కాపాడుకోవలసినది. నన్ను దేవుని స్తోత్రిద్దామండి. ఎందుకంటే మనం మునుపటిలాగా ఉండము కనుక దర్శనాన్ని పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత శోధనలు మనకి అధికమవుతాయి. ఇప్పుడు అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అందరికీ వచ్చినటువంటి గొప్ప శోధన ఏంటంటే ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల కలిగినటువంటి ఇరుకు, ఇబ్బంది, ప్రాణభయము. దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ నేను పితరుల దేవుడినని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవా, నీవు మా దేవుడు అని మా పితరులు మాకు నీ బాహుబలముల గురించి వివరించని 43వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు అబ్రహాము గురించి మాట్లాడే దేవుడు అయినాడు. పౌలు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలోను 14వ వచనంలో కూడా ఆయన ఆత్మ సంబంధమైన విషయాల గురించి, అలాగే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలను మనం పొందాలంటే దాని కొరకు యేసుక్రీస్తు మన కొరకు బలి అర్పణగా ఆయన దేవునికి అర్పించబడ్డాడని అబ్రహాము యొక్క పేరుని జ్ఞాపకం చేస్తూ మనం పొందనైనటువంటి ఆత్మీయ మేలుని గురించి, మనం పొందేటటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నమ్మి తెలుస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాము. ఆలకించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మను గురించిన వాగ్దానము మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమని మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆత్మ విషయమైన ఆత్మను గురించిన వాగ్దానం, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము అన్యులమైన మనం పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం ఉంది. తాను మాట్లాడడానికి ముందు ఒక నిచ్చెనను దేవుడు యాకోబుకు చూపెట్టాడు. అలాగే మనం దేవునితో మాట్లాడడానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన చేరవలసిన వారిగా ఉన్నామని ప్రభువుకి నీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆ యొక్క 19వ అధ్యాయం 9, 10 వచనాల్లో లూకా సువార్తలో ఆ యొక్క జక్కయ్యతో మాట్లాడినప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా, నిజముగా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఆయన చెప్పడానికి మనం చూస్తాం. మనము ఈ దినాన మిషన్లను మనం గొప్ప చేసుకుంటూ ఉన్నామండి. ఈ దినాన మన సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, విశ్వాసం గురించి, ఆత్మల గురించి అతను మాట్లాడినప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వచనము మనం పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయం రోమపత్రికలో కూడా దేవుడు సువార్తను
అబ్రహాముకు ఆయన ప్రకటించినప్పుడు అన్యజనులు దాని ద్వారా ఆస్వాదించబడతారని చెప్పాడని చెప్పేసి పౌలు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు మన సంఘాన్ని మనం హెచ్చించుకోవడం కుదరదు. ఈ రోజు మన కుటుంబాన్ని మనం హెచ్చించుకోవడం కుదరదు. మనం దేవుణ్ణి హెచ్చించవలసిన వారమై ఉన్నాము. మన పితరులను మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంతకు మునుపు పితరుల కాలంలో ఏముండేదంటే భక్తి విషయంలో పితరులు వారికి వారు ఒకరికంటే ఒకరు గొప్పవారిగా జనుల వల్ల గుర్తించబడేవారిగా ఉన్నారు. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎవరికంటే ఎవరెక్కువ అనేది మనమే తీర్మానించి మనం చెప్తూ ఉన్నాం. కానీ దేవుడు ఆయన ఆ యొక్క 3వ అధ్యాయము నిర్గమకాండము 6వ వచనములో మోషేతో మాట్లాడినప్పుడు కూడా నేను పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు నేను నీ దేవుడిని చెప్పలేదు, కానీ ఆయన అబ్రహాముని గురించి మాట్లాడాడు. తదనంతర కాలమందు ఆయన మోషేతో మాట్లాడినప్పుడు ఆయన అబ్రహాము, ఇస్సాకులతో యాకోబును కూడా చేర్చి ఉన్నాడు. రేపు మన కాలము తీరిన తర్వాత మన పిల్లలతో దేవుడు మాట్లాడినప్పుడు నేను నీ తల్లికి తోడైన రీతిగా, నీ తల్లికి తోడైన రీతిగా, నీ సంఘానికి తోడైన రీతిగా నేను నీకు తోడైందును, ఈ యొక్క దేశీయుడికి నేను నిన్ను రప్పించుదనని దేవుడు చెప్పడము, ఆ మాట మన తదనంతరము మన పిల్లలు వినడము, లేక మనం నిలిచిండగానే మన పిల్లలు వినడము ఎంత గొప్ప విషయము. ఆహా, దేవుని మాటలో నిరీక్షణ ఉన్నది, దేవుని మాటలో నిబంధన ఉన్నది, దేవుని మాటలో ఆయన యొక్క ఆత్మశక్తి ఉంది. ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము, ఆశీర్వచనాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క గొప్ప దేవుని తలంపు క్రీస్తులోనే అది పరిపూర్ణమైంది. నమ్మి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. దేవుడు ఆ యాకోబుకు ఆయన ఇచ్చేటటువంటి దేశముల గురించి మాట్లాడి ఉండగా దేవుడు ఆరాధింపబడేటటువంటి చోటుని గురించి యాకోబు యోచన చేసిన వాడిగా ఉన్నాడు. ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు దావీదుకు రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదుకు ఏలడానికి ప్రజలను ఇచ్చున్నాడు. ప్రజలు నేరేటటువంటి వాడిగా కార్యములు యందు నేర్పరిగా ఆయన దావీదును నిలిపించినప్పుడు దావీదు 132వ కీర్తన గురించి మనం చదివినాం కదా. అందులో ఏమంటాడంటే యాకోబు బలిష్ఠునికి నేను ఒక స్థలము సిద్ధపరుస్తానంటూ ఉన్నాడు. మన కుటుంబాలను దేవుడు హెచ్చించినప్పుడు, మన బిడ్డలను దేవుడు హెచ్చించినప్పుడు, మనం దేవుడు హెచ్చించినప్పుడు, మనకు ఆర్థికంగా పరిపుష్టి కలిగినప్పుడు, విద్యాపరంగా మనము విజ్ఞానవంతులమై ఉన్నప్పుడు మనం చేయవలసిందేమనగా దేవుని కొరకు ఒక స్థలమును మనం సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. అలాగే మీ దేహము మీకు దేవుని వల్ల అనుగ్రహించబడి మీరున్న దేవుని ఆత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా అని కొరింథీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు మన కనులకు దర్శనమిచ్చినప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే తాను వచ్చి నివాసము చేసి మనకు సదాకాలం దర్శనీయగలిగినట్లుగా ఒక స్థలమును ఆయన మనము సిద్ధపరచాలని కోరుతున్నాడు, కానీ దాన్ని ఆయన వ్యక్తం చేయడం లేదు. దేవుని చిత్తము ఎరిగిన వాడిగా, దేవుని చిత్తమును అనుసరించిన వాడిగా, దేవుని హృదయానుసారిగా ఉన్నాడు కనుక దావీదు యాకోబు బలిష్ఠుడైనటువంటి దేవునికి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. ఒక రకంగా ఈ యొక్క అధ్యాయాన్ని యాకోబు విషయంలో మనం ఎలాగ ఆలోచించవచ్చునంటే ట్రాన్స్ఫర్మేషన్ అట్ హెవెన్స్ గేట్ అని చెప్పుకోవచ్చు. అనగా పరలోకపు గవిని యొద్ద యాకోబు రూపాంతరం చెందుట. యాకోబు దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన చాలా పూర్తిగా ఆయన మారిపోయాడు. అంతకుముందు ఆయన పరుండడానికి చోటును చూస్తూ ఉన్నాడు. When we look around, we see our problems. మనము మన చుట్టూ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన సమస్యలపై మన దృష్టి మలుతూ ఉంది. బట్ when we lift up our head towards heaven, అప్పుడు మనం ఏమవుతామంటే we can see God. దేవుని మనం చూడగలుగుతాం. ఇదే మాటను ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకు ఆయన తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయంలో ఆయన 6వ వచనంలో 5-6 వచనాలలో అబ్రహాముకు దేవుడు ఒక మాటను ఆయన తెలియజెప్తూ ఉన్నాడు. చదవాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి బేర్షెబాను శాశ్వతంగా ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే మరింతగా ఆ హెబ్రోన్లో ఆయన ఆరాధింపబడుతూ ఉన్నాడు.
బేర్షెబాలో దేవుడు అబ్రహాము గారి కుటుంబానికి ఆధారంగా ఉన్నట్టు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఆయన బేతేలు దేవునిగా యాకోబు వల్ల పిలువబడ్డానికి ఆయన ఏం చేస్తున్నాడంటే మరింత వెలుపలకు బయటకు యాకోబును తీసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా 15వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం మనం చూస్తున్నాము. దేవుడు అబ్రహాము వెలుపలకు తీసుకుని వచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ రాత్రి వేళ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే నేనున్న స్థితి నుంచి నేను ఎందుకని ఇంత దూరం వచ్చాను, నా ఉద్యోగం నుంచి నేను ఎందుకు దూరం అయ్యాను. చాలా కష్టమైన పరిస్థితి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తాము ఉన్నటువంటి ఉద్యోగాలను వారు పోగొట్టుకున్నారు. వాళ్ళు తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. వెలుపలికి త్రోసివేయబడ్డ వారిగా ఉన్నారు. వెలుపలకు చూడండి, తనున్న విశ్వాసం నుంచి ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము కొంత వెలుపలికి వెళ్ళబోతూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును వెలుపలకు అనగా ఆకాశము తట్టు చూడగలిగిన వారిగా ఆయన ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు బయటకు తీసుకుని వచ్చాడు. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఆకాశంలో నక్షత్రాలను మాత్రమే యాకోబుకి ఆయన చూపెట్టి ఉన్నాడు. యాకోబు ఆ యొక్క క్షమించండి, అబ్రహాముకు దేవుడు ఆకాశపు నక్షత్రాలను మాత్రమే చూపెట్టి ఉన్నాడు. వాటికి అతీతంగా ఇంకా సుదీర్ఘంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాము మనవడైనటువంటి యాకోబుకు దేవదూతలను దేవుని సింహాసనం వద్దకు వారు చేరడాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మన పితరులు పొందినటువంటి దర్శనం కంటే కూడా మన కుమార్తెలు పొందేటటువంటి దర్శనము గొప్ప ఆధిక్యత కలిగినగా మనం ఎంచవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాట అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే మీ కుమార్తెలు మీ పిల్లలు అని దేవుడు మాట్లాడాలని మనం చూస్తాము. దేవునికి స్తోత్రిద్దామండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. దేవుడు తన కృపకి ఏర్పాటు చొప్పున పిల్లలను గురించి ఆయన యోచించేసే దేవుడుగా ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. ఆ పిల్లల విషయమై మనకి ఇప్పుడు ఎంతో ఆలోచన ఉంది. నిజమే, మనము బిడ్డల విషయమే ఆలోచన చేస్తాము. దేవుడు ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తాడు. దేవుడు 15వ అధ్యాయం ఆదికాండంలో 5-6 వచనాల్లో అబ్రహాము సంతానం గురించి ఆయన మాట్లాడిన తర్వాత అబ్రహాము మరి పెద్దవాడైపోయాడు. తదనంతర కాలమందు ఇస్సాకు తన కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. కానీ నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు అబ్రహాము సంతానమైనటువంటి యాకోబుని దేవుడు మర్చిపోలేదు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రములు చూడమని చెప్పినటువంటి దేవుడు యాకోబుకి ఏం చేస్తున్నాడంటే దేవదూతలను దేవుని సన్నిధికి వారు తీసుకుని వచ్చే ప్రార్థనా మనవులను కూర్చున్నటువంటి దర్శనాన్ని ఆయన చూపిస్తున్నాడు. పితరుల దేవుని మనం కలిగి ఉన్నాము. మన పితరులు ఎలాగైతే పోషింపబడి ఉన్నారో, మన పితరులు ఎలాగైతే కాపాడబడి ఉన్నారో అలాగే మనం కూడా కాపాడబడతాం కనుక ఈ అధ్యాయంలోనే ఆదికాండం 28వ అధ్యాయము 21వ వచనంలో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళు మార్గం అంతటిలో కూడా ఈ మార్గంలో నీవు నన్ను కాపాడినరా. మన మార్గంలో ఇప్పుడు మనం నడిచేటటువంటి మార్గం సామాన్యమైనటువంటి మార్గము కాదు, చాలా క్లిష్టమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే ప్రణాంతకమైనటువంటి మార్గంగా ఈ దినాన మన మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని మార్గం ఒకటి ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. మనము యెహోవా మార్గములో నడుచుకుందామనంటే మనం చెప్పుకోవాల్సిన దినాలు వచ్చినాయండి. లేక మనము నడిచే మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండడం మాత్రమే కాక మన కొరకు మేలు కలిగే మార్గమును, మన ప్రాణమును కాపాడబడేటటువంటి మార్గమును దేవుడు సిద్ధము చేసేలాగా మనం ఆయన వద్ద తిరగవలసినటువంటి అవసరాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ఎంత గొప్ప దర్శనాన్ని చూచాడంటే ఆయన పరుండిన చోటు నుంచి పరలోకపు గవిని యొద్దకు ఒక నిచ్చెన వేయబడిన తర్వాత కూడా అంత గొప్ప దర్శనాన్ని చూచా కూడా
తాను వెళ్ళే మార్గంలో దేవుని కాపుదల తనకు అవసరమైందని యాకోబు ఎరిగినవాడిగా ఉన్నాడు. మనము కూడా ఆత్మ వలన వివేచన కలిగి, డిజర్నింగ్ స్పిరిట్ కలిగి, మన మార్గంలో మన దర్శనాన్ని బట్టి మనం గొప్పవారము కాము, లేక మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి మనం గొప్పవారము కాము. రక్షణ పొంది ఉండవచ్చు, దేవుని ఆత్మను మనం పొంది ఉండవచ్చు, గొప్ప గొప్ప కార్యములు మనం దేవుని కొరకు చేసి ఉండవచ్చు. కానీ చిరకాలము కూడా దేవుని కృప మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకు తోడైనటువంటి వాడిగా ఆయన ఉన్నాడని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు చూడండి, అన్నతో పోరాటంలో ఎంత తెలివిగా ఉన్నాడో, దేవుని దగ్గర వేడుకోవడంలో కూడా యాకోబు ఏం చేస్తున్నాడంటే చాలా ఆయన జ్ఞానయుక్తముగా వివేచనతో, దేవుడితో మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ వివేచన కలిగే వారు మాట్లాడిన వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాక భయము కలిగి మాట్లాడిన వారిగా ఉన్నారు. యాకోబు పితరుడైనటువంటి అబ్రహాము ఆ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో ఆయన దేవుడితో మాట్లాడినప్పుడు, లేక విజ్ఞాపన ప్రార్థన లోతుల గురించి చేసినప్పుడు ఆయన ఏమన్నా అంటే, ధూళియు దుమ్మునైనటువంటి నీ దాసులను నేను మరి ఒక్క మారే నీతో మాట్లాడినని అంటూ ఉన్నాడు. ఎంత తగ్గింపు చూడండి. యాకోబు కూడా దర్శనము దేవుడు అనుగ్రహించాడు, చాలే లేచి వెళ్ళిపోదామని అనుకోలేదు. కానీ దేవుని కొరకు ఆయన ఒక కార్యం చేస్తున్నాడు. అదేమనగా తాను తలగడ రాయిగా చేసుకున్నటువంటి ఆ రాతిని తీసి స్తంభముగా నిలిపి, ఒక రాయి స్తంభమంతగా ఉండగలిగినట్లుగా దానిని యాకోబు దేవుని ఎదుట గొప్పదిగా, దేవుని కొరకు ఘనమైనదిగా చేస్తున్నాడు. యాకోబు ఆ రాత్రి వేళ దీపము కలిగిన వాడిగా ఉన్నాడో లేదో మనకు తెలియదు. కానీ తలగడ కూడా ఆయన ఇదివరకు ప్రయాణాలు చేస్తే ఏం చేసేవాళ్ళు అంటే, ఆ బెడ్ ఉండేది, దాన్ని ఏర్పాటు చేసుకునేవాడు, కొన్ని సామాగ్రిలు తెచ్చుకునేవాడు. కానీ యాకోబు అలాగే ఏమీ కూడా తెచ్చుకోలేదు, తలగడని ఆయన రాయిగా చేసుకున్నాడు. కానీ ఆయన తనతో దేవుని కొరకు ఆ రాయి ప్రతిష్ఠింపబడగలిగినట్లుగా నూనె కలిగిన వాడిగా ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రం. ఆయన నూనెను మర్చిపోలేదు. ఇశ్రాయేలు జనాంగము సౌలు వలన వారు దేవునికి దూరస్తులయ్యేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తగా ఆయన అంతకుముందు పేయించుకొని ఉన్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మొదటి సమూయేలు 16వ అధ్యాయం ప్రారంభోచనాల్లో దేవుడు ఏమంటా అంటే, నీ తైలపు కుండిని తీసుకొని, చూడండి 23వ కీర్తనలో మనం చూస్తున్నాం ఏమనగా, నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు అని తన యొక్క ఆశీర్వాదాల గురించి, నా గిన్నె నిన్ను పొందుతున్నది అని చెప్పడానికి ముందు తన వద్ద ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి తైలముల గురించి, ఈ తైలము కూడా ఎక్కడదంటే దేవుడిచ్చినదే. మనం కలిగినటువంటి ఆత్మ, మనం కలిగినటువంటి రక్షణ, మనం కలిగినటువంటి కుటుంబము, మనం కలిగినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల, ఇవన్నీ కూడా దేవుని నుంచి వచ్చాయి. వాటిని దేవుని కొరకే మనం వినియోగించాలి. అనేక మార్లు మనం చూసినట్లయితే మనం కలిగినటువంటి టాలెంట్స్ మనము లోకం కోసం మనము వినియోగిస్తూ ఉంటాం, లేదంటే బంధువుల కోసం మనం వినియోగిస్తుంటాం. అన్నిటికంటే ఈ కాలంలో ఉన్నది ఏంటంటే, తమ కంటే గొప్పవారు ధనవంతులైనటువంటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కోసము ఆ యొక్క టాలెంట్స్ ఉపయోగించే వారు ఉన్నారు. కానీ బెసలేలు ఎలాగైతే దేవుని సన్నిధిని తన కలిగినటువంటి ఆత్మ వలన తాను పొందినటువంటి ఆ యొక్క జ్ఞానమును, వివేకమును దేవుని కార్యముల కొరకు వినియోగించాడో, తాను తన తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క తైలమును దేవుని కొరకు ఆ యొక్క బేతేలులో ఆ స్తంభము ప్రతిష్ఠించినట్లుగా అతను ఎలాగైతే నిలిపించి నూనెను ఆ యొక్క స్తంభం మీద, ఆ రాయి మీద పోయడం ద్వారా దాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠితమైన స్థలముగా నిలిపించున్నాడో, అలా మనము కూడా దేవుని కొరకు ఒక స్థలమును మనము సిద్ధం చేయవలసిన వారిగా ఉన్నాం. ప్రారంభంలో నేను జ్ఞాపకం చేశా, ఒక చోట యాకోబు ఉన్నాడు. ఆ చోట ఇంటితో గ్రహించడానికి దేవుడు దర్శనం అనుగ్రహించాడు. అలాగే మనం ఉన్నటువంటి స్థితి, మనం ఉన్నటువంటి పరిస్థితి, మనం ఉన్నటువంటి ఈ యొక్క నిర్బంధాలు, మనం ఉన్నటువంటి ప్రాణాంతకమైన స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండగలిగినట్లుగా ఆయన మన కొరకు పరలోకపు గవిని దేవుడు చూపిస్తున్నాడు. ఈ పరలోకపు గవిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు తమతో మాట్లాడిన రీతిగా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ మాట మనం ఒకసారి విందామండి.
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ చూడండి ఏమంటారంటే యాకోబు తన దర్శనాన్ని బట్టి ఆయన తిరిగి తనకి దేవుడు నిబంధన చేశా కూడా ఆరాధన కొరకు స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన లాక్డౌన్ లో సడలింపులు కలిగినప్పుడు మనం ఆరాధన కొరకు స్థలము మనకు ప్రభుత్వాల ద్వారా తిరిగి చూపబడుతుంది. ఇది దేవుని కృప. ఆ స్థలానికి మనం వెళ్ళే సమయంలో కానీ అలాగే తిరిగి మనము ఈ యొక్క మన జాబ్స్కి వెళ్ళే సమయంలో కానీ యాకోబు కోరిన రీతిగా మనం ఏం చేయాలంటే దేవుని కాపుదలను మనం కోరుకోవాలి. దానికంటే ముందుగా దేవుని కొరకు ప్రతిష్టమైనటువంటి వాటిని మనము దేవునికి చూపెట్టగలిగిన వారిగా ఉండాలి. మన ఇంట దేవుని కొరకు ప్రతిష్టమైనటువంటి స్థలము, మన హృదయంలో దేవుని కొరకు ప్రతిష్టమైనటువంటి చోటును కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. నేను ముగించబోతున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో మనందరం కూడా యాకోబు దర్శనాన్ని గురించి రాత్రి వేళ మనము మాట్లాడుకొని ఉన్నాం. ఆ చోటు ఒక చోటు అని చెప్పబడింది, కానీ అది పరలోకపు గమని. ఒక చోటు అని చెప్పబడినటువంటి ఈ చోట దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిచ్చెన ఉంది. అది ఎక్కడికి ఏర్పాటు చేయబడిందంటే యాకోబు పరిణిన స్థలం నుంచి పరలోకమునకు. అలాగే మనం ఉన్న చోట దేవుని సహాయము, పై నుండి సహాయము, పరలోకము నుంచి దేవుని సహాయం మనకి అనుగ్రహింపబడుతుంది. అటు నమ్మిక కలిగి ఉందాం. అలాగే నమ్మిక కలిగి ఉండడానికి దేవుని మాటలను ఎరిగినటువంటి మనము, దేవుని పరిశుద్ధ గ్రంథాలు ఎరిగినటువంటి మనము దేవునితో ప్రమాణం కలిగిన వారిగా ఉండాలి. కేవలము రక్షింపబడిన వారిగా కొత్త ప్రజలుగా మనం ఉంటే చాలదు. యాకోబు చూడండి, దేవుడు తనకు దర్శనమిచ్చి తనతో మాట్లాడిన తర్వాత దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. ఆ ప్రమాణం చేయడంలో తగ్గింపు ఉంది. దేవుడే తనకు ఏమి అనుగ్రహిస్తాడో అవన్నీ కూడా దేవునికి చెందినవిగా వాటి నుంచి ఆయన ఆ దశమ భాగమును దేవునికి అర్పిస్తానని చెప్తున్నాడు. దశమ భాగం గురించి అనేకమైనటువంటి మాటలను బోధనను మనం చూస్తున్నాం. దశమ భాగము మోషే విధించాడని చెప్తూ ఉన్నారు. అది మొసాయిక్ కవరెంట్ లో అది మోషే యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను బట్టి కలిగినటువంటిది కాదు. ధర్మశాస్త్రము లేకముందే అబ్రహాము ఆది కాండము 14వ అధ్యాయంలో దక్షిణ భాగం సంబంధించి ఆ దేవునికి అర్పించిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు పితరుడు అనగా దక్షిణ భాగం అనేది ఏంటంటే అది దేవునికి విశ్వాస సంబంధులు ఇచ్చేటటువంటి అర్పణ. ఎవరు ఇవ్వగలుగుతారంటే దేవుని వలన కాపాడబడినటువంటి వారు, దేవుని వలన తిరిగి రప్పించబడినటువంటి వారు, దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వారు. దీని విషయంలో మనం తప్పుకోవడానికి వీలు లేదు. దశభాగంగా ధనమును మాత్రమే కాదు, ఘనతను, హృదయాన్ని. ఇక్కడ మొదట ఒక చోటును దేవుని కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. రెండవదిగా తన హృదయంలో ప్రార్థనను దేవుని కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మూడవదిగా యాకోబు ఏం చేస్తున్నాడంటే తనకు దేవుడిచ్చే వాటిలో తాను సంపాదించుకునేవి కాదు, మనం కలిగినవి కూడా దేవుని వలన కలిగి ఉన్నాయిగా వాటిని మనం ఎంచాలి. ఇవి నావి అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకనగా మనము దేవుని వారము, దేవుని కుటుంబంలో ఉన్నాం, దేవుని ప్రజలము. మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఆయన ఇచ్చేది మనం పొందుకోవడం వేరు, మనం పొందుకోవడం వేరు. యాకోబు నిజంగా ఏమంటున్నా అంటే ఆ 22వ వచనాన్ని చివరిగా మనం చదువుకుందామండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించునని మొక్కుకొనెను. దేవుడు చూడండి 90 పాళ్ళు మనకిచ్చి 10 పాళ్ళు మాత్రం తాను కొనుక్కుంటూ ఉన్నాడు. ఈ ఇవ్వబడే దాంట్లో ఎక్కువ దీవెన ఉంది. మనం పొందుకునే దాంట్లో దేవుడి నుంచి మనం అత్యధికంగా పొందుకుంటూ ఉన్నాం. నేను ముగిస్తున్నాను. యాకోబు యొక్క దర్శనము దేవుని వల్ల అనుగ్రహించబడ్డ దర్శనం. దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుని కాపుదలను కూడా ఆది కాండము 28వ అధ్యాయము 23వ వచనంలో యాకోబు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవునితో ప్రమాణం కలిగిన వాడిగా ఉన్నాడు. నేను మునిపే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునితో ఆ యొక్క మన పితరుడు అయినటువంటి రాజు అయినటువంటి దావీదు 132వ కీర్తన మొదటి 2 వచనాల్లో ప్రమాణం కలిగిన వాడిగా ఉన్నాడు. నిబంధన కలిగినటువంటి మనము
అలాగే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ముందుకు సాగలేనగా ఒక ప్రమాణంతో మనం ముందుకు సాగుదాం. వ్యక్తిగతమైన ప్రమాణాలు మనం చేసుకుందాం. ఆత్మ సంబంధంగా దేవునికి అర్పణ అర్పిద్దాము. ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను మనం పొందుకుందాము. ఏమీ లేనివాడిగా ఏదో సంపాదించుకునేవాడిగా ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క యాకోబు, ఆయన దేవుని కొరకు ఆ స్థలమును ఆ స్తంభాన్ని అభిషేకించగలిగినట్టుగా ధైర్యమును కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు మనకండి అభిషేక ధైర్యమును అనుగ్రహించేటటువంటి దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. దేవుడి నుంచి పొందుకుందాము, దేవునికి వాటిని అర్పిద్దాము, దేవునికి చెందిన వారిగా ఉందాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. దేవుని మాటలు మన వినికిడిలో దీవించును గాక. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పాట పాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదామండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులత పట్టణంపై వేచి జీవించెను. అబ్రహాము చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై కళ్యాణమాయెను, వాగ్దానాన్ని బట్టి మృదుడై యేసెను. ఇస్సాకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రికి చేరెను. యాకోబు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని గణనామ స్తోత్రము. ప్రభువైన యేసు పేరిట సంఘానికి నేను దీవెన తెలియజేస్తున్నాను. ఈ యొక్క కష్టకాలం ముందు ఎంతో ఓర్పుతో దేవుని పరిశుద్ధ పాల్సిందని విడివుక తమ తమ గృహాల్లో ప్రార్థన చేస్తున్నటువంటి సంఘ బిడ్డలకందరికీ నేను ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడేయుగాక. రేపు సాయంకాలము సంఘ పెద్దలు పరిచారకులందరూ కూడా 6 గంటలకు చర్చి దగ్గరికి రావాలని సంఘానికి నేను విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఏ నిర్ణయం అయినా కానీ గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి ఉంటుంది. దాని కొరకు అందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి. అమ్మాయిని వాళ్ళకి వచ్చినప్పుడు మనము మాట్లాడవచ్చు. మీ సలహాలు సూచనలు స్వీకరించబడతాయి.
కొన్ని ఏర్పాట్లు మరి చర్చిలో చేయబడుతూ ఉన్నాయి. అవి చర్చి శానిటైజ్ చేయబడుతూ ఉంది. 1-2 సార్లు 3 సార్లు కూడా దాన్ని శానిటైజ్ చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. ప్రార్థన చేయండి. అన్ని విషయాలు కూడా దేవుడు మీ కుటుంబాలను దీవించాలి. అలాగే ఎవరికైనా కానీ ప్రార్థనకరం ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి, లేకపోతే కబురు పంపండి. నేను తప్పకుండా మీ ఇంటికి నేను వస్తాను. దాని విషయంలో ఎవరు కూడా ఏమీ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను వస్తాను. మీరు వచ్చి నన్ను కలవచ్చును. అలాగే నేను కూడా మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, స్తోత్రుడా, కరుడా, పరిశుద్ధ, మీ ఘనమైన పరిశుద్ధురాలు స్తోత్రమైన యాకోబు జీవితంలో తండ్రి ఒక చోటుని నాయన తండ్రి పేరు పెట్టబడినటువంటి పేరు లేని చోటుగా గమ్యం లేని దిశగా ఆయన స్థలానికి చేరి ఉండగా పరలోకము తిరుగు చేసినావు తండ్రి. దర్శనాన్ని ఇచ్చినావు నాయన, నిబంధన చేసినావు తండ్రి. నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నాయన మీ మాటను బట్టి ధైర్యమును పొందుకొని నీవు నాకు తోడేయండి, నన్ను కాపాడి నేను వెలి మార్గమంతట్లో నీవు నన్ను కాపాడి తిరిగి నన్ను రప్పించినప్పుడు నేను నీకు నా మురకబడి చెల్లించుకుంటానని తండ్రి యాకోబు మీ ఎదుట ప్రమాణం చేస్తున్నాడు. నాయన మీరు మా పితరుల దేవుడు తండ్రి. గతకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా లోకాన్ని దేవతని మీరు మీ కృప చేత నాయన కాల్చుకుని ఉన్నారు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఇప్పుడు కూడా కాపాడుటకు సారిన దేవుడు నాయన. మీ సామర్థ్యమును బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం నాయన. దయచూపుతండి, కుటుంబాలను దర్శించిన బలహీనను బలపరుచుతండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి నాయన దేవతండి, పరలోకపు దేవతండి వాక్యులు విప్పి పట్టజాల దీవులు దయచేతండి. నాయన తండ్రి దేవ, నీవు నాకు ధరించుకున్నట్టు వస్త్రమును, నీవు నాకు భుజించుటకు ఆహారాన్ని ఇస్తామని యాకోబు చెప్పినాడు తండ్రి. ఆహారం దేవతండి నిండాలుగా ఉన్నట్లుగా నాయన విశ్వాసుల జీవితాలలో, విశ్వాసుల యొక్క ఇళ్లలో దేవతండి ఆహారం నిలిపించిన ఆయన అన్నిటికంటే మిన్నగా వారు ఉత్సాహంగా చేయగలిగినట్లుగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుతండి. మా మధ్య మీ సన్నిధి ఉంచిన ఆయన నీ కృపకు పాత్రుడుగా మమ్మల్ని నిలబెట్టుతండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించిన ఆయన మా అందరిపై నీ కరుణ నిలిపి ఉంచుతండి. సదాకాలం బిడ్డకు తోడుగా ఉంటండి. మేలుకలు చేసి మహింపొందున ఆయన ఈ మనవులన్నీ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మనవలనే ఆయన పరిశుద్ధ పాస్తుని చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి, కాచి కాపాడి వర్ధన చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.